హాయ్ అండి. ఈరోజు వీడియోలో పచ్చి శనగపప్పు, పచ్చి జీడిపప్పుతో కూర ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. పచ్చి జీడిపప్పు ఉండాలే కానీ కూర మాత్రం చాలా బాగుంటుంది. నాన్ వెజ్ కర్రీ కంటే కూడా అద్భుతంగా ఉంటుంది. ముందుగా స్టవ్ పైన కుక్కర్ని పెట్టుకోండి. ఇందులో 1 కప్పు ఆయిల్ని వేసి వేడెక్కనివ్వండి. వేడెక్కిన ఆయిల్లో 2 లవంగాలు, ఇంచు దాల్చిన చెక్క వేసి కాస్త వేగనివ్వండి. ఇందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ తరుగు, చీరుకున్నటువంటి 1 పచ్చిమిర్చి వేసి లేత గులాబీ రంగు వచ్చేంత వరకు వేగనివ్వండి. లేత గులాబీ రంగు వచ్చిన తరువాత 1 టేబుల్ స్పూన్ కస్తూరి మేతి వేయండి. రుచి అద్భుతంగా ఉంటుంది. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించండి. కొత్తగా మన ఛానల్ని ఎవరన్నా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ లైక్ని అయితే వృధా కానివ్వను. ఇందులో 2 గంటల పాటు నానబెట్టినటువంటి 1 కప్పు పచ్చి శనగపప్పు వేయండి. ఇందులోనే పచ్చి జీడిపప్పు 1/2 కప్పు వేయండి. ఇది డ్రై జీడిపప్పు కాదండి, డైరెక్ట్గా జీడి గింజ నుండి తీసినటువంటి పచ్చి జీడిపప్పు అన్నమాట. మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. పప్పులోని తేమ పోయేంత వరకు వేయించండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టేబుల్ స్పూన్ కారం వేసి మొత్తం కలిసేలాగా మిక్స్ చేయండి. ఇందులో 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేయండి. 1 గ్లాస్ వాటర్ని యాడ్ చేసి ఆపై కుక్కర్ని మూతపెట్టండి. దీన్ని 3 విజిల్స్ రానివ్వండి. ప్రెషర్ పోయేంత వరకు వెయిట్ చేశాను. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో కదా. ఇందులో టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు వేసి మిక్స్ చేయండి. ఆపై వేడివేడిగా సర్వ్ చేయండి. ఏంటి, నచ్చిందా? ట్రై చేస్తారా? ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.